ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించి స్వయంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఆనందరావు, సిఐ కల్పన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. జరుపుతున్నటువంటి తరుణంలో పేదవాళ్ళైనటువంటి అందరికీ అండగా ఉండాలని, కుటుంబ ఆదరణకు లోనైనటువంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాలని, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహోత్తరమైనటువంటి పథకం దివ్యాంగులకి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన జీతాలు వస్తున్నాయో అదేవిధంగా వారందరికీ కూడా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని పెట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి, వాళ్ళకి ధైర్యాన్ని నింపి, కుటుంబ ఆదరణకు ఏర్పడేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని నింపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి వారందరూ కూడా తీర్థయాత్రలకు కానీ, బంధువుల ఇళ్ళకు కానీ, శుభకార్యాలకు కానీ, అశుభకార్యాలకు కానీ ఎక్కడికైనా ఆర్టీసీలో వెళ్ళే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో దివ్యాంగ సోదరులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీకోసం, మీ ప్రగతి కోసం, మీ అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు తీసుకున్నటువంటి ఈ మహోత్తర నిర్ణయానికి మీరందరూ అభినందించి వారిని అభినందించాలని మనసారా కోరుకుంటూ, తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఈ పథకం ద్వారా మీరు అన్ని రకాల లబ్ధులు చేకూర్చాలని మనసారా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాంగ శక్తి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులకు మరియు ఇతర నాయకులకు అందరికీ కూడా సగౌరవంగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రజలకు ఇస్తున్నటువంటి మెరుగైన సేవల్లో భాగంగా గత సంవత్సరం ఆగస్టు 15వ తేదీన శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు అందరికి కూడా బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఈరోజు ఈ దివ్యాంగ శక్తి అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రస్థానం చేశారు. ఈరోజు నుంచి ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% డిజేబిలిటీ లేదంటే దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క శ్రీశక్తి పథకం కింద ఇచ్చినటువంటి బస్సుల్లో ఎక్కడైతే ఫ్రీగా ఇస్తున్నారో అటువంటి ఈ బస్సుల్లో వీరు కూడా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. కాబట్టి అంచెలంచెలుగా ఈ యొక్క ఆర్టీసీ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి ప్రజల్ని ఆలింగనం చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా, వాళ్ళ యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.